ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం అంటారా? ఎంతవరకు వచ్చాం? గత వారం ఏమి ధ్యానం చేశానన్నా? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఓకే, మరి ఏ విషయాన్ని నమ్మి మీరు ప్రభువుని వెంబడించారో, ఏ బోధన విని అందులో నిలకడగా ఉండాలో అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఈరోజున మరొక పదం దానిలోనే ఉంది. అదేంటంటే, మెలకుగా ఉన్న మీరు, విశ్వాసంలో నిలకడగా ఉన్న మీరు ఎలా ఉండాలంట? ఆ రెండు మాత్రమే కాదంట, పౌరుషం ఉండాలంట. చాలామందికి పౌరుషం అంటే దేంట్లో ఉంటుందండి? ఎదుటి వ్యక్తి మీద ఏదైనా సాధించాలంటే పౌరుషం ఉంటుంది. భర్తకి భార్య మీద ఉంటుంది, భార్యకి భర్త మీద ఉంటుంది. ఉంటుందండి పౌరుషం. మామూలు రాష్ట్రం ఉంటుంది ఒక్కొక్కరికి. అవన్నీ లోకానుసారమైనటువంటి వ్యక్తులు ప్రదర్శించేవి, ప్రవర్తించేవి. అవి మనకి సాటి కాదు, సూటి కాదు, అసలు ఏవి కాదు, వేస్ట్. అవి ఒక చెత్తతో సమానం. అలా మనం ప్రవర్తించకూడదు. మరి మనం దేనిలో పౌరుషం కలిగి ఉండాలి? నేను చెప్పనా? దేనిలో పౌరుషం కలిగి ఉండాలంటే, మన శత్రువుని అణిచివేయడంలో, శత్రువుని జయించడంలో మనం పౌరుషం గలవారమై ఉండాలి. ఎవరు మన శత్రువు? ఎవరో అపవాది. ఆడికన్నా ముందు ఇంకో శత్రువు ఉన్నారు. వాళ్ళెవరో అది మన సొంత శత్రువు ఎవడంటే ఆడు మనతో ఉంటాడు ఎప్పుడు. ఎవడాడు? శరీరం. మన శరీరమే మన శత్రువు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు మనం పౌరుషంగా ఉండాలి, జయించాలి అన్నాం కదా. మన శత్రువు ఎవరు అనగానే మీరు ఏం పేరు చెప్పారు? చెప్పాలి. మన శత్రువు ఎవరు అనగానే మీరు ఏ పేరు చెప్పారు? నాన్న, అపవాది పేరు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, వాడు మనల్ని దేవునికి దూరం చేస్తాడు. అపవాది మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తాడు, దేవునితో సహవాసం నుంచి దూరం చేస్తాడు, దేవుని రాజ్యానికి దూరం చేస్తాడు, దేవుని వాక్యానికి దూరం చేస్తాడు. అంతే కదా. అందుకనే వాడిని మనం ఎలా భావిస్తున్నాం? శత్రువుగా భావిస్తున్నాం. అయితే వాడికన్నా కూడా ప్రప్రదమైనటువంటి శత్రువు మనకు ఉన్నాడు. అది ఎవరయ్యా అంటే మన సొంత శరీరం. ఇప్పుడు ఈ శరీరం కూడా ఏం చేస్తుంది? దేవునికి దూరం అయ్యేలాగా చేస్తుందా లేదా? కనుక మన శత్రువు అంటే అపవాది మాత్రమే కాదు, ముందు మన శరీరం, తర్వాత అపవాది. ఎంతవుతుందా? శరీరాన్ని జయించగలగాలి. మనకేమన్నా పౌరుషం ఉంటే, రోషం ఉంటే ఎవరిని జయించాలండి? శరీరాన్ని జయించాలి. కొంతమంది పిల్లలు రోషం కలిగి, పౌరుషం కలిగి తల్లిదండ్రులని ఏం చేస్తారండి? పౌరుషం కలిగి పోరాడతారు, ఏదో సాధించేసామని అనుకుంటారు. మనకి అసలు పౌరుషం ఉంటే, క్రైస్తవునికి పౌరుషం ఉంటే, ఒక రోషం కలిగిన క్రైస్తవుడైతే ఏం చేయాలండి? మన సొంత శరీరంతో పోరాడగలగాలి, దాని మీద జయాన్ని పొందగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉందా మీలో పౌరుషం? ఉందా? కొన్ని ఉంటుందా? కూడా చెప్పరామ్మా. ఉందా అంటే మౌనంగా ఉన్నారు అంటే లేదు అని అనుకోవచ్చు. అనుకుందాం, మౌనంగా ఉన్నారు కాబట్టి. పోనీ ఉంటుందా అంటే ఇప్పుడు నుంచి అయినా కలిగి ఉంటారా అనే అర్థం. మరి దానికి కూడా మౌనంగా ఉన్నారంటే అసలు ఎప్పుడు కూడా ఉండరా? మరి ఇంకెందుకు క్రైస్తవ్యం? క్రీస్తులో ఉన్నామంటే ఒక పౌరుషం ఉండాలిగా. మీరు పౌరుషము గలవారిగా ఉండాలి అని ప్రభువు లేఖనం సెలవిస్తూ ఉంది. భర్త అంటాడు, నేను మగవాడినే, ఏం చేయడం ఏంటి? ఓరు నీ పౌరుషం మండిపోను. నిజంగా మగవాడు అయితే ఏం చేయాలా? ప్రార్థనలో యాకోబులాగా ఎబ్బోకు రేవులో ప్రార్థన చేసినట్టు పోరాడి మగసిరి కలిగి పోరాడాలా ప్రార్థనలో నీ శరీరం జయించడానికి. వీడు ప్రవర్తించే ప్రవర్తన అంతా శరీరానుసారం. శరీరాన్ని సుఖపెట్టడమే, శరీరాన్ని సంతోషపెట్టడమే. శరీరం కోరిందల్లా ఇవ్వడానికి మనం శరీరానికి రుణస్తులమా? ఏమ్మా, శరీరానికి మనం రుణస్తులమా? మరి దేనికి మనం రుణస్తులం? ఎందుకని? ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి.
ఆయన మనల్ని కన్నాడు కాబట్టి. ఒకసారి ఆ మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. అది శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనం ఎవరం కాదండి, శరీరానికి రుణస్థులం కాదు. మన శరీరం ఒకప్పుడు రుణంగానే ఉంది, కానీ ఆ రుణం మొత్తాన్ని ప్రభు అయిన యేసయ్య కల్వరి శిలువలో ఏం చేశాడండి, కొట్టిపడేసి రక్తం ఇచ్చి. కనుక మనము శరీరానికి రుణస్థులమో కాదు. మీరు ఎలాగా ఉంటున్నారు, శరీరానికి రుణస్థులుగా ఉంటున్నారా? అక్కడ ఏమన్నాడు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి. అంటే శరీరం కోరిందల్లా ఇవ్వడానికి మీరు శరీరానికి రుణస్థులా? శరీరం అంటది కచ్చె పొడుకో పర్లేదు అంటారు. శరీరం అంటది పర్వాలేదు, శరీరం సంతోషంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి అంటే పూసుకో 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 అంటది. ఎయ్యి ఆ పేడ ఈ పేడ పూసుకోవటమేనా? శరీరం ఆనందంగా ఉండాలంటే ఇంకేదో చేయమంటది. శరీరం అడిగిందల్లా ఇవ్వడానికి నువ్వు శరీరానికి రుణస్థువు కాదు. నేను నా సొంత మాట చెప్తున్నానా? అక్కడ ఉన్న మాట అదేగా. మరి మీరు శరీరం అడిగిందల్లా ఎందుకు ఇస్తున్నారు? శరీర కోరికల మీద ఎందుకు ప్రాధాన్యత నిలుపుతున్నారు? మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది? శరీరం అంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది, శరీర సౌందర్యం అంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది, శరీర సుఖభోగాలంటే ఎక్కువ ఇష్టమైపోయాయి. తిండి మండిపోను, తిండి 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 శరీరం కోరుకుంటుందిగా. ఏం తినాలండి? పొద్దున్నే టిఫిన్ చేసాం సరిపోద్దుగా, మధ్యాహ్నం భోజనం చేసాం సరిపోద్దుగా, సాయంత్రం మళ్ళా రాత్రికి, ఇలాగా 4 పూట్ల ఏదో ఒకటి తింటూనే ఉన్నాగా. కొంతమంది ఉంటారు ఇక తింటనే ఉంటారు, వాళ్ళ పనే. వాళ్ళని ఏమని పేరు పెట్టారండి బైబిల్లో? తిండిపోతులు. ఏ పోతులు అండి? నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకోమని చెప్పాడు అడ్డంగా. అంటే శరీరం అడిగిందని అది తింటే బాగుంటుంది, ఆ పదార్థం ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం, ఇది ఎలా ఉంటుందో, దీని రుచి ఎలా ఉంటుందో. ఆ బిర్యానీ తిన్నాం బాగానే ఉంది, మరి ఈ బిర్యానీ ఎలా ఉంటుందో, ఆ హోటల్లో తిన్నాం బాగానే ఉంది, మరి ఈ హోటల్లో ఎలా ఉంటుందో. ఇది కూడా శరీరానికి సంబంధించిందే కదా. శరీర సౌందర్యం కూడా అంతేగా. అది పూసుకుంటే ఎలా ఉంటుందో, ఇది పూసుకుంటే ఎలా ఉంటుందో, ఇలా తయారైతే ఎలా ఉంటుందో, అలా తయారైతే ఎలా ఉంటుందో. శరీరం అడిగిందల్లా నువ్వు ఇవ్వద్దు. అలాగని తయారవ్వకుండా, పాచి మొహలు వేసుకుని స్నానాలు లేకుండా, తల కూడా దూకోకుండా, సరైన బట్టలు కట్టుకోకుండా రమ్మనా. చక్కగా నీట్గా ఉన్న దాంట్లో చక్కగా శుభ్రంగా తయారై రావాలా. కానీ శరీరం అడిగిందల్లా ఇస్తే శరీరానికి మనం రుణస్థులం కాదు, శరీరం మీద జయం పొందాలి. మన ప్రప్రథమైన శత్రువు ఎవరండి? శరీరమే. తర్వాత సతాన్ గడి దగ్గరికి వెళ్దాం. ఈ శరీరంలో ఆశ పుట్టబట్టేగా వాడు లోపలికి వస్తాడు. వాడు బయటే, వాడికి యాక్సెస్ లేదుగా. హృదయంలో నుంచి ఒక ఆశ కలుగుద్ది, అబ్బా తలుపు తీశారు అని లోపలికి వస్తాడు. లేదా అంతవరకు వాడు బయటే. నువ్వు నిజంగా పౌరుషం కలిగిన వ్యక్తి అయితే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎలా నలగొట్టుకోవాలి? నీ శరీరాన్ని నువ్వు ఎలా నలగొట్టుకోవాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్లు నేను కొట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరంను నలకు కొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. ఎవరా మనిషి? సాధారణమైన మనిషా? అసాధారణమైన మనిషి. ఎందుకని? ఆయనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సాధారణ మనిషి కాదు ఆయన, అసాధారణమైన మనిషి. ఆయన చేసిన సేవలు కానీ, ఆయన నడిచిన నడక కానీ, అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే ఒక స్టేట్మెంట్ చాలు లైఫ్కి, జీవితానికి. అలాంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఎవడు ఇవ్వలేడు. ఏంటో స్టేట్మెంటు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవడని చెప్పగలమా? మీరు నన్ను పోలి నడుచుకోండిరా, నా మాదిరి నడుచుకోండిరా అని చెప్పడం ఈజీ. ఆ మాదిరి ఏ మాదిరి? చెడు మాదిరా, మోసపు మాదిరా, అబద్ధపు మాదిరా,
పరిశుద్ధ మాదిరా, న్యాయమైన మాదిరా? ఏ మాదిరి అది? చాలామంది అంటారు, రే నేను నడిచినట్టు ఎలా ఉంటారా, మీరు కూడా నేను చేసినట్టు చేయండి అంటారు. వాళ్ళు చేసేది అన్యాయం, అక్రమం అది ఏమీ కాకుండానే ఉందా? దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏమీ చేయకుండా వాళ్ళు నడుస్తున్నారా, నడవగలుగుతున్నారా? అది ప్రతి విషయంలోనూ. కానీ పౌలు గారు అలా జీవించిన వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని నేను చూడాల, విని నేను తెలుసుకుని ఆయనలాగా జీవించానే. మీరు నన్ను చూశారుగా, మీరేం చేశారండి? నన్ను చూశారుగా, నేను ఎలా నడుచుకున్నానో మీరు తెలుసుగా, కనుక మీరు కూడా అలా నడుచుకోవాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి, అంత స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడండి? అనేకులకు బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమోనని చెప్పి నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. నీ శరీరాన్ని ఎప్పుడు నల్లగొట్టుకున్నావా? ఎలాగా? ఆయన ఎలా నల్లగొట్టుకున్నాడండి శరీరాన్ని? ఉపవాసాలతో, జాగరణలతో. అంటే ఆల్ నైట్ ప్రేయర్లు చేయడం, ఉపవాసాలు ఎక్కువ చేయడం, శరీరాన్ని ఎప్పటికప్పుడు నల్లగొట్టేసేవాడు అంతే. ఉపవాసాలు ఉంటున్నారు అసలు మీరు? ఒక్కరోజు, వారానికి ఒకరోజు, కొన్ని నెలకు ఒకరోజు ఉండరు. మీకు మాట చెప్పనా, ఉపవాసం ఉంటే అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని బట్టి అన్నా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తారేమో, అలాగైనా భక్తి సాధన చేయండి. ఏం చేస్తాం? ఏదో ఒక రకంగా ఏ విధము చేతనైనా మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోనికి తేవాలి. ఈ మాట చేతన్నా పురుకొల్పబడండి. ఏంటి చెప్పనా, 24 గంటలంట ఏమీ తినకుండా ఉపవాసం చేస్తే, ఎన్ని గంటలండి? 24 గంటలు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా లయమైపోతాయంట. లోపల క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా, వీటికి ఆహారం అందకపోతే ఆ క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయంట. అంత మాత్రమే కాక మిగతా చాలా రోగాలు కూడా తగ్గిపోతాయంట. అంత మాత్రమే కాక 24 గంటలు ఉపవాసం చేస్తే ఫ్యూచర్లో, భవిష్యత్తులో రాబోతున్న కొన్ని రోగాలు కూడా రాకుండా నీకు ఆపగలిగే నిరోధక శక్తిని నువ్వు కలిగి ఉంటావంట. అంటే హాస్పిటల్కి వచ్చి బోడంత మిగులుద్ది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు 24 గంటలు నువ్వు ఉపవాసం ఉంటే, ఉపవాసం పేరు చెప్పుకుని ఉప్మా తినేయటం, ఉపవాసం పేరు చెప్పుకుని గ్లాసుల నిండా ఫ్రూట్ జ్యూసులు తాగేయటం, అది కాదు ఉపవాసం. అర్థవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఇది నేను చెప్పిన సత్యం కాదు. కొంతమంది సైంటిస్టులు ఒక్క 24 గంటల ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిశోధించి తెలుసుకుని తేల్చిన విషయం. మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి అయినా ఉపవాసం ఉంటారా? ఈ నెల నుంచి ప్రారంభిస్తారా? వారానికి ఒక్క పూట, ఒక్క రోజన్నా ఉండగలిగితే దేవునికి స్తోత్రం. కనీసం ఒక్క పూట ఉపవాసం ఉండి ఏం చేయాలి? అది పనులు కాదు, ప్రార్థన, దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడంలో ఎలా ఉండాలి? నువ్వు పౌరుషాన్ని ప్రదర్శించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా తన శరీరాన్ని ఉపవాసములతో, జాగరణలతో నలగొట్టుకోవడానికి పౌరుషాన్ని ప్రదర్శించాలి. క్రైస్తవ్యంలో పౌరుషం అంటే అది. నీ శరీరం మీద జయం పొందవయ్యా పౌరుషంతో. నీ శరీరాన్ని లోపరుచుకో, నువ్వు నీ శరీర కోరికలను అణిచివేయి, చంపేయి. ఈ ప్రబుద్ధుడు శరీరాన్ని మాత్రం బాగా పోషించేస్తాడు తప్ప ఇంట్లో కూడా మీద ఎగురుతూ ఉంటాడు. ఈ అక్క తక్కువేం కాదు, అక్క తక్కువ కాదు, అన్న తక్కువ కాదు, మొత్తం అందరూ ఒకటే. సమయం వస్తే ఒకరి మీద ఒకటి ఎగరటమే. నువ్వెంతంటే నువ్వెంత. ఇదేనా పౌరుషం అంటే? బైబిల్ ఎక్కడన్నా పౌరుషం గురించి అలాగా ఉందండి? అతడు మగ స్త్రీ కలిగి రాత్రంతా పోరాడాడు, దొత్తుతో పోరాడి జయం పొందాడు. అతనికి ఇచ్చిన బిరుదేంటి? రాత్రంతా మగసిరి కలిగి పోరాడాడు అని ఎందుకు చెప్పాడు? కన్నీటి ప్రార్థన చేసిన కారణం చేత ఇతడు రాత్రంతా మగసిరి కలిగి పోరాడాడు. అవునా? మగతనం కలిగి పోరాడాడు అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? ఇతడు మనుష్యునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి గెలవగల మనుషులు ఎవడు అన్నాడా? ఒకటిదే. కాబట్టి నువ్వు రాత్రంతా కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, పోరాడగలిగితే, మగసిరి కలిగి ప్రార్థన చేయగలిగితే,
నీకు దమ్ము, రోషం, పౌరుషం ఏమైనా ఉంటే ప్రార్థనలో చూపించు. అర్థవుతుందండి? ప్రార్థనలో చూపించు. నీ పౌరుషం, నీ రోషం, నీ కసి ప్రార్థనలో చూపించు. ఓ నోరేసుకుని పడిపోవడం కాదు. ఇష్టం వచ్చినట్టుగా తాగేసి వచ్చి ఇంట్లో వాళ్ళందరి మీద అరవడం కాదు. ఆయన తాగేసి వచ్చాడని చెప్పి నువ్వు ఆయన తిట్టుకుంటా, వీళ్ళని తిట్టుకుంటా, ఆమె తిట్టుకుంటా, ఓ అరిసి నువ్వు గోల చేయడం కాదు. మరి ఏం చేయాలి? ఆయన చేసేది పొరపాటు, నువ్వు ఆ పొరపాటు చేయకూడదు. నీకు పౌరుషం ఉంటే, కసి ఉంటే, రోషం ఉంటే ఉపవాస ప్రార్థన చేసి నువ్వేం చేయాలి? జయం పొందాలి. అలాంటి రోషం, కసి ఈరోజు నుంచి కలిగి ఉంటారా? నీ ఇంట్లో వాళ్ళు ఎంతకాలం నుంచి మారతలా? నీ ఇంట్లో వాళ్ళు ఎన్ని సమస్యలతో ఉన్నారు? ఎంతకాలంగా మారతలేదు అన్నావు. కానీ ఒక రోషం కలిగి, పౌరుషం కలిగి ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఆ ఒక్క పాయింట్ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? చేసినా కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు అంతేనా? ఒక్క పాయింట్ మీద రాత్రి అంతా ఏడ్చాడు యాకోబు. నువ్వు ఉపవాసం ఉండి ఒక పూటంతా ప్రభుతో ఆ విషయంలో నువ్వు పోరాడి చూడు, జయం రాకపోతే పడు. నా ఇంట్లో వాళ్ళు మారతల్లా, నా రక్త సంబంధికులు మారతల్లా, వాళ్ళు మారతల్లా, ఇల్లు మారతల్లా కాదు. ప్రార్థనలో పౌరుషం కలిగి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు మారో నేను చూస్తా. దేని బట్టి మాట చెప్తున్నా? నువ్వు పౌరుషంతో ప్రార్థన చేస్తే నా దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన సిద్ధంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పెట్టారా? శరీర స్వభావాన్ని ఏం చేయాలండి? మనం చంపివేయాలి. ఒకవేళ నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించావనుకోండి, శరీర సుఖ భోగాల వైపే నువ్వు దృష్టి పెట్టావనుకోండి, శరీరాన్ని పోషించడం వైపే, శరీరాన్ని చక్కగా అందంగా చూసుకోవడం వరకు, వాడిపోకుండా, నలిగిపోకుండా, ఎప్పుడు పుష్కలంగా, పుష్టిగా ఇలా ఉండడానికి నువ్వు శరీరం మీద కనుక నువ్వు దృష్టి పెట్టి నిలిపి శరీరాన్ని పోషించడానికే నువ్వు పూనుకున్నావు అనుకోండి, నువ్వెవరో తెలుసా? ఒకసారి అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమా 8:8. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలు. ఏంటంటే శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచరు. ఏమండి, ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపరిచే పని చేయదనుకోండి, మీకు కోపం వస్తుందా, ఆనందం వస్తుందా? అబ్బా, నన్ను సంతోషపెట్టలే ఈరోజు నా పిల్లలు అని ఆనందం వస్తుందండి ఎవరికన్నా? కోపం వస్తుందా? చిరాకు వస్తుందా? వస్తుందా కదండి? ఏదో ఒకటి చేసి లభిస్తుందా? మరి దేవునికి కూడా సంతోషం కాకుండా కోపం వచ్చే పని ఏదైనా ఉందంటే ఆ పనుల్లో ఒక పని ఏంటి? శరీరానుసారంగా మనం ఏం చేయాలి? శరీర స్వభావం కలిగి ఉంటే, శరీరానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉంటే దేవుడు సంతోషపడ్డం అనేది, కోపపడతాడు. ఏదో ఒకటి చేసే వాళ్ళకి అర్థవుతుందండి. ఇప్పుడు అలాగని శరీరానుసారముగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినటువంటి, జీవించినటువంటి, ప్రవర్తించినటువంటి కొడుకు మీద, పిల్లల మీద ఎలాగైతే చిన్న చిన్న కరికరం చూపించాడు, భోజనం పెడతాం, ఒక ముద్ద భోజనం పెడతామా? ఇక ఎన్ని అయినా, ఎంత కోపం ఉన్నా ఒక ముద్ద భోజనం అయితే వండి పెడతాంగా? పెడతామా లేదండి? వాడు మరీ కష్టంలో ఉంటే ఏదో చిన్న చితగా ఏదో సహాయం చేస్తాంగా, చూసి ఉండలేక. అవునా కదా? దేవుడు కూడా మనకి మన పట్ల సంతోషం లేకపోయినా, మనం శరీర స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మన పట్ల సంతోషం లేదు, ఆనందం లేదు, కోపమే, చిరాకే మనల్ని చూస్తే దేవుడికి, అయినా పోనీలే ఒక ముద్ద పెడదాం అని మనకి తిండి ఇస్తున్నాడు. పోనీలే కట్టుకుంటా బట్టలు ఇద్దాం అని కట్టుకుంటా బట్టలు ఇస్తున్నాడు. పోనీలే ఈ అవసరం, మరి ఈ కష్టంలో కూడా ఆగిపోతే ఎలాగని ఏదో ఒక రూపంగా సహాయం చేస్తున్నాడు. దాన్ని దేవుడు నాకు కార్యం చేసేసాడు, దేవుడు మహాకృప వల్ల దేవుడు ఈ నెలలో నాకు ఈ కార్యం చేశాడండి. నోరు పోయండి. దేవుడు కార్యం చేయలా. అది దేవుని కార్యం ప్రేమతో వచ్చింది కాదు, పోనీలే అని ఇచ్చింది. లోపల ఆయన కోపమే ఉంది. కారణం ఏంటి? నీలో శరీర స్వభావం ఉంది కాబట్టి. ఆయన కోపం ఉంది, ప్రేమ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు.
మరి దేవుడు సంతోషంగా లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు ఇచ్చే తల్లిదండ్రులు పెట్టే విధానం ఎలా ఉంటుంది, కోపంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే విధానం ఎలా ఉంటుందో మనందరూ బాగా తెలుసు. దేవుడు కూడా అంతే, దేవుడు కూడా అంతేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ చెప్పినట్లుగా శరీరం వినాలి. ఏం చేయాలండి? ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి. అలా ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి అంటే నువ్వు పౌరుషం కలిగి జీవించాలి. శరీరాన్ని నల్లగొట్టేయాలి, శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి. శరీరానికి నువ్వు లొంగిపోవటం కాదు, నీకు శరీరం లొంగిపోవాలి. అర్థమవుతుందండి? ఆత్మ చెప్పినట్లు శరీరం వినటం కాదు, క్షమించాలి, శరీరం చెప్పినట్టు ఆత్మ వినటం కాదు. ఎంతసేపు శరీరాన్ని గెలిపించడం కాదు, ఆత్మ చెప్పినట్లుగా శరీరం వినే స్థాయికి నువ్వు రాగలగాలి. అది ఒక పౌరుషం కలిగిన క్రైస్తవుని యొక్క జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు గనక పౌరుషం ఉంటే, నీకు గనక రోషం ఉంటే, నువ్వు నమ్మింది రోషం కలిగిన యేసయ్యనే అయితే ఆ పౌరుషం, ఆ కసి, ఆ రోషం నీలో కూడా ఉండునుగాక. అలాంటి పౌరుషం కలిగి ఈ రోజు నుంచి నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుందువుగాక. ఇంతవరకు చేయకపోతే పోనీ అయిపోయింది, అది అయిపోయింది, మనం తీసుకురావడం అయిపోయిన సమయాన్ని తీసుకురాలేం కనుక ఇక ముందు ఉన్న సమయాన్ని మన చేతిలో ఉంది కనుక రాబోయే దినాల్లో మన శరీరాన్ని ఈ రోజు నుంచి నలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తారా? దేవునికి స్తోత్రం. కనీసం వారానికి ఒక్క పూట కూడా ఉపవాసం లేకపోతే మనకి ఎందుకండి? ఒక్క పూట అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. చాలండి. శరీరమేమో ఆత్మకి వ్యతిరేకంగా, ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఆత్మ ఏమంటది? దేవునితో సహవాసం చేయి, పరిశుద్ధంగా జీవించు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, ఈ విధంగా నడిస్తే తప్పు, ఈ విధంగా ఆలోచిస్తే తప్పు, ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పు అని అంటూ ఉంటుంది. శరీరం ఏముంటుంది? పర్వాలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఉపవాసం ఉంటే ఎలా, నీకు శక్తి ఉండాలంటే ఉపవాసం ఉంటే ఎలా, ఎంతసేపు దేవుడు 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 అంటే మరి నీ కుటుంబాన్ని ఎప్పుడు పోషించుకుంటావు? ఇలాంటివన్నీ శరీరం చెప్తూ ఉంటుంది. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా విరోధమే, వ్యతిరేకమే. అయినా 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 నీవెప్పుడూ కూడా ఆత్మ చెప్పినట్లు శరీరం వినడానికి నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకుని నీ శరీరం మీద నువ్వు జయం పొందగలగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి పౌరుషం, అలాంటి కసి, అలాంటి రోషం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఆత్మ అంటది నువ్వు గతంలో చేసిన తప్పులన్నీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు నడువు అంట. సరే, నడిచి 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 కొంతసేపు అయిన తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత శరీరం ఏమంటుంది? శరీరం చూడవయా, పర్లేదు, ఏం కాదులే, మరీ భక్తి అంటే ఎంత టూ మచ్గా చేయాలా ఏంటి అని అంటాం. నేను అంటాను, కక్కిన దానికి వెనక్కి తిరుగుతామండి. ఏమంటే మనం కక్కాం, అది ఎలా ఉంది అని కక్కి అక్కడ దాకా వెళ్ళిపోయాం. అయ్యో, నేను కక్కింది ఎలా ఉంది, అందుట్లో ఏం పడింది అని వెనక్కి చూసి చూస్తామండి? చెప్పాలి, మీరు చూస్తావా? మరి విడిచిన దాని వైపు నేను తిరుగుతున్నావు. అర్థమైందా? కక్కిన దాన్ని చూడడానికి కూడా ఇష్టపడను నీవు, విడిచిన దాని వైపు, ఏ చెడునైతే విడిచిపెట్టావో, ఏ శరీర కార్యానైతే విడిచిపెట్టావో, ఏ శరీర సంబంధమైన విషయాలు అయితే విడిచిపెట్టావో, మరలా లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టావో, వాటి వైపే నువ్వు తిరుగుతున్నావంటే కక్కిన దానికోసం తిరిగిన కుక్క కాదామనా? మీరు కఠినంగా ఉంటే మాట బాధపడదు. ప్రభు వారు సేవకులనే కుక్కలు అన్నారు. కుక్కలు అంటే అండం కాదు, పోల్చి చెప్పారు ఒక సందర్భంలో. కుక్కటి తప్పేం కాదు. ఒక ఇంటికి కాపలా కాయడానికి కుక్క ఎంత విశ్వాసంగా పనిచేస్తుందో, దేవుని ఇల్లైన సంఘాన్ని కాపలా కాసే దైవజనుడు కూడా అంత విశ్వాసంతో కాపలా కాయాలి అనే సందర్భంలో కుక్కతో పోల్చారు. మీ కాపరులు రోషం లేని కుక్కలాగా ఉన్నారు, సంఘాన్ని చెరిపించే కుక్కల్లాగా ఉన్నారు అని మాట్లాడతారు ఆ సందర్భంలో. అదేంటండి,
కాబట్టి కుక్క అంటే మనం తప్పుగా భావించవద్దు. కనాను స్త్రీ అన్య స్త్రీ, దేవుని బిడ్డ కాదు, దేవుని ఎమ్మడించిన వ్యక్తి కాదు, దేవుని తెలిసిన వ్యక్తి కాదు. ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేసి అడిగ యేసు ప్రభు వైపు వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఏమన్నాడు? అయ్యా బోధకుడా, నా కూతురికి దయ్యం పట్టింది, కొంచెం విడిపించవా? నువ్వు విడిపిస్తావంటగా అంది. అమ్మా అసలు ఏమి వెళ్ళిపోతున్నాడు. మరలా వచ్చి అయ్యా బోధకుడా, నా కూతురికి దయ్యం పట్టింది, విడిపించవా అంటే, అమ్మా నేను వచ్చింది నీ కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజల కోసం, దేవుని బిడ్డల కోసం వచ్చాను, నీ కోసం కాదు అన్నాడు. అయినా మరలా ఏమనించి అయ్యా ప్లీజ్ అయ్యా నా కూతురు విడిపించవా అంటే మళ్ళీ ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు తెలుసా అండి? దేవుని పిల్లలది కుక్క పిల్లలకి ఏమైనా న్యాయమా ఉన్నది? ఇప్పుడు ఆ స్త్రీని ఎవరితో పోల్చాడు? కుక్కతో పోల్చాడు. వాళ్ళ అమ్మాయిని ఎవరితో పోల్చాడు? కుక్క పిల్లతో పోల్చాడు. అంటే దేవుని బిడ్డలకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, దేవుని బిడ్డలకు కలగాల్సినటువంటి విడుదలలు కుక్క పిల్ల అంటే నీ పిల్లకి చేయటం ఏమైనా న్యాయమా అని అడిగాడు. ఆమెనేమో కుక్కతో పోల్చాడు, ఆమె పిల్లనేమో ఆమె కూతురునేమో కుక్క పిల్లతో పోల్చాడు. ఆవిడేమనాలి? నువ్వేం బోధకుడు పోయా, నువ్వేం పాస్టర్ పోయా, నీ దగ్గరికి వస్తే కార్యం జరుగుతుంది, నీ దగ్గరికి వస్తే నువ్వు కుక్క అంటావా, నా కూతురుని కుక్క పిల్ల అంటావా? దయ్యం పోపోయిందే, నిన్ను అడగడమే నా బుద్ధి తక్కువ, నీ దగ్గర రావడమే నా బుద్ధి తక్కువ, వెళ్ళిపోవాలిగా. అవునా కదండి? ఏమని తెలుసు? అయ్యా నేను కుక్కనే, నా కూతురు కుక్క పిల్లనే, కానీ కక్కిన దానికి వెనక్కి తిరిగే కుక్కను కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి మాట చెప్పింది? ఒక అన్నిరాలండి, ఒక అన్నిరాలు చెప్పింది కక్కిన దానికి వెనక్కి తిరిగే కుక్కను కాదయ్యా నేను. ఒకవేళ కుక్క పిల్ల నా కూతురు అయినా, నేను కుక్కనైనా, మేము ఎలాంటి వాళ్ళం అంటే, పిల్లలు బల్ల మీద కూర్చుని తింటా ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో నుంచి ముక్కలు జారిపోయి కింద పడతాయే, ఆ బల్ల మీద నుంచి కింద పడిన ముక్కలు తినేవాళ్ళమే తప్ప కక్కిన దానికోసం, విడిచిపెట్టి వచ్చిన దానికోసం, వదిలేసిన దానికోసం వెనక్కి వెళ్ళి వాటి వైపు తిరిగి మరలా తప్పు చేసి లోకానుసారంగా జీవించే వ్యక్తులు కాదు అని చెప్పేసరికి ఈ మాట చెప్పినందుకు నువ్వు వెళ్ళమ్మ కార్యం జరిగిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. అదవుతుందండి, నువ్వు ఈ మాట అన్నందుకు నీ కార్యం జరిగిపోయింది, వెళ్ళిపో అన్నాడు. అంతేగాని కుక్కతో బొడుతారా, కక్కిన దానికి వెనక్కి తిరిగే వాళ్ళని నాకు ఉన్నావా? మరి విడిచిపెట్టిన దానికి వెనక్కి తిరుగుతున్నావు అంటే ఏందని అర్థం? ఒక తప్పుని విడిచిపెట్టావు, ఒక పాపాన్ని విడిచిపెట్టావు, ఒక లోకాన్ని విడిచిపెట్టావు, మరలా దాని వైపు వెళుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కక్కిన దానికోసం వెనక్కి తిరిగిన కుక్క కాదా? ఆ మాట అంటే నీకు రోషం వస్తుందా? ఈ మాట అంటే నీకు రోషం వస్తున్నప్పుడు నీ శరీర ఆశలను వెనక్కి తిరిగిపోయే నీ స్వభావాన్ని చంపడానికి నీకు రోషం అట్లా ఆ పౌరుషం లేదు. కానీ ఆ విషయాల్లో పౌరుషం ఉండదు, కానీ ఇలాంటి విషయాల్లో పౌరుషం ఉంటుందా నీకు? వేటిల్లో పౌరుషం ఉండాలి, వేటిల్లో పౌరుషం ఉండకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు అది ఉండాలి. వివేచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఉండాలి. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ విధంగా పౌరుషము కలిగి ఉండుట దేని మీద ఉండాలండి? చెప్పాలి. దేని మీద మన పౌరుషం చూపించాలి? ఎవరి శరీరం మీద? మీరు నా శరీరం మీద చూపించాలి. పాస్టర్ గారు ఈ మధ్య బాగా అసలు హల్లెలూయా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారండి పదాలు. ఆయన నలగొట్టేయాలా అంతేనండి. మరి శరీరం మీద అన్నారు కదమ్మా, ఎవరి శరీరం మీద? అదే అది మా అంటే మీరు వదిలిపెట్టి మిగతా వాళ్ళని కొడతారండి మీరు. ఎవరికి వాళ్ళమా నా 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 అనాల. మీకు పౌరుషం దేని మీద ఉండాలి? చెప్పరేంటమ్మా, ఒకరే చెప్పారు. ఎవరి మీద ఉండాలి మీకు పౌరుషం? అది నీ సొంత శరీరం మీద నీకు పౌరుషం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని నల్లగొట్టేయాలి. ఎలాగా? ఉపవాసాలతో, జాగరణలతో. అడిగిందల్లా ఇవ్వకూడదు, కోరిందల్లా చేసేయకూడదు, సుఖ భోగాలు అలవాటు చేయకూడదు. అర్థమవుతుందండి? దీని మీద పౌరుషం ఉండాలి కదా. ఇంకొన్ని విషయాల్లో పౌరుషం ఉండాలి. ఆ 2-3 మాటలు కూడా మాట్లాడుకుని ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికోసం ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అబ్రహాము తన తమ్ముని చెరపట్టబడి విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారి ఎదురుగా వెన్నులు తీర్చి
వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న గోబా పట్టణములకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పౌరుషం కలిగిన క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయం ఇక్కడ రాయబడింది. అర్థమైందండి? సొదొమ అనే పట్టణం ఉంది. మీ అందరికి బాగా పరిచయం అనుకుంటాండి. పరిచయమా? ఆ పట్టణంలో ఎవరున్నారండి? లోతు గారు ఉన్నారుగా. ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు సొదొమ రాజు. ఆ సొదొమ రాజు మీదకి కదర్లోయామ రాజు అనే ఒక పక్క దేశపు రాజు వచ్చి దాడి చేశాడు, దండెత్తాడు. దండెత్తినప్పుడు మనోడు ఏం చేశాడు? ఒక రాజు, వేరే రాజు తన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అయితే సంధి చేయాలి, లేకపోతే యుద్ధం చేయాలి. అవునండి? యుద్ధం చేయాలి, లేకపోతే యుద్ధం లేకుండా పర్వాలేదు నీ రాజ్యం నువ్వు చూసుకున్నా అలా ఆ విధంగా. ఎవరండర్ అరెస్ట్ అనగానే చేతులు ఎత్తేసి నీకేం కావాలి మొత్తం తీసుకెళ్ళిపో, నా ప్రాణాలు మాత్రం వదిలేచేయి అన్నాడు. ఆడేం చేశాడు? మొత్తం అంతా సొదొమ పట్టణంలో ఉన్న వాళ్ళని, వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తులు, గొడ్డు గోద మొత్తం అంతా పడిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? లోతు గారు. వాళ్ళలో ఉన్నది ఎవరండి? లోతు గారు. ఇప్పుడు లోతు గారి కుటుంబం కూడా వెళ్ళిపోతానికి వాళ్ళతో పాటు కలిసి ఆ విషయం ఒక వ్యక్తి వచ్చి అబ్రాహాముకు చెప్పాడు. అబ్రాహాముకు చెప్తే మీ తమ్ముడు లోతు గారిని పట్టుకెళ్ళిపోతున్నాడు, మొత్తం అంతా స్వాధీనం వేసుకుని మొత్తం అంతా పోయింది, చెరపట్టుకు వెళ్ళిపోతున్నారు అనగానే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వేసుకుని వెంట పెట్టుకెళ్ళి దావును మట్టుకు వాళ్ళని తరిమి చెత్తగొట్టేసి ఏమంటే చీల్చి చెండాడేసి పోయింది మొత్తం అంతా తిప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, నీ ఇంట్లో అక్కడ రాజ్యంలో పక్కన పెడతాం, నీ ఇంటిలో ఎన్ని ఆత్మల్ని దుష్టుడు, కదర్లోయామ రాజు దుష్టుడికి సాదృశ్యం, నువ్వు సొదొమ రాజుకి సాదృశ్యం అనుకో కాసేపు అనుకో, లేకపోతే అబ్రహాముకు సాదృశ్యమో నువ్వు తేల్చుకుంది. కానీ నువ్వు అబ్రహామువా సొదొమ రాజువా తేల్చుకుంది. కానీ ఆ సాతాను గాడిని కాసేపు కదర్లోయామ రాజు క్యారెక్టర్లో పెడదాం. వాడొచ్చి నీ ఇంటిలో ఉన్నటువంటి ఆత్మల్ని ఎన్ని దొంగిలించాడు? ఎంతమంది లోకానుసారం అయిపోయారు? ఎన్ని ఆత్మలు దేవుడికి దూరం అయిపోయాయి? వాడొచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను లోకానుసారంగా నడిపించేస్తా, శరీరానుసారంగా నడిపించేస్తా అనగానే నన్ను మాత్రం వదిలేరా బాబు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళిపోరా బాబు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళిపోయావు కానీ నన్ను మాత్రం వదిలేరా అని చేతులెత్తేసిన సొదొమ రాజు స్థానంలో ఉండవా? చెయ్యి, నువ్వు ఎత్తికెళ్ళిపోవటం ఏంట్రా? నువ్వు లోకంలోనికి నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోయావని తెలిసి కూడా నేను మౌనంగా ఉండడం ఏంటి అని అబ్రహాము వలె పౌరుషం కలిగి, రోషం కలిగి వాడితో పోరాడి జయం పొంది పోయిన ప్రతి ఒక్కరిని, లోకానుసారమైన ప్రతి ఒక్కరిని తిరిగి తిప్పి తీసుకొచ్చి మళ్ళా దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగే, దేవుని కొరకు సంపాదించగలిగే కసి, రోషం, పౌరుషంతో జీవిస్తావా? ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నా, చేతగాని సొదొమ రాజులాగా ఉంటావా? పౌరుషంతో పోరాడి జయం పొంది మరలా కోల్పోయిన వారందరినీ తిరిగి తీసుకొచ్చిన, ఆత్మలన్నింటినీ కూడా తిప్పి తీసుకొచ్చినటువంటి అబ్రహాములాగా ఉంటావా? నువ్వు ఎవరిలాగా ఉంటావు? చెప్పాలి గట్టిగా. నిజమేనా? ఆ పౌరుషం కసి ఉందండి మీలో? మీ ఇంట్లో ఎవరైతే సాతానుగాడు దొంగిలించేశాడో, సాతానుగాడు తీసుకెళ్ళిపోతున్నాడో లోకంలోకి, సాతానుగాడు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడో వాళ్ళందరినీ తిప్పి తీసుకురావాలని నువ్వేం చేయాలి? ఆత్మీయ పోరాటం చేయాలి. నీ యుద్ధం ఎక్కడా? యుద్ధ భూమి ఎక్కడా? ప్రార్థనా గది. యుద్ధ భూమి ఎక్కడండి? ప్రార్థనా గది. నీ యుద్ధం ఎవరితో? నీ ఇంటిలో ఉన్న మనుషుల్ని, ఆత్మల్ని లోకంలో కీడ్చుకెళ్ళిపోతున్న దురాత్మలో,
వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు కాదుగా, వాళ్ళ లోపల ఉన్న తాగుబోతుల ఆత్మలు ఉంటాయి, వ్యభిచారపు ఆత్మలు ఉంటాయి, అక్రమ సంబంధ ఆత్మలు ఉంటాయి, లేకపోతే ఏమంటే వ్యసనాలకి బానిస చేసిన ఆత్మలు ఉంటాయి, తిరుగుబోతు ఆత్మలు ఉంటాయి, ఇలాగ దురాత్మలు చాలా ఉంటాయి. మీరు దురాత్మలు అంటే ఒకటే అనుకోకండి, చాలా రకాలు ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఆత్మలతో పోరాడాలంటే నీకు ఆత్మశక్తి కావాలా వద్దా? ఎప్పుడు వస్తుంది? నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టుకుంటే, ఒక రోషం కలిగిన భక్తి చేస్తే, రోషం కలిగిన ప్రార్థన పరులు అయితే నీళ్ళు ఆత్మశక్తి నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తన ఇంట పుట్టి అలవరచబడిన, దేనికి అలవరచబడ్డారు? బాగా తిని ఎక్సర్సైజ్ చేసి కండలో నేను చూపించి పడుకోవడానిక అలవాటుపడ్డారు. మరి దేనికి అలవాటుపడ్డారంట? ఒకవేళ పోరాటం ఎదురైతే, పోరాటమే చేయాల్సిన పరిస్థితులు వస్తే ఏం చేయాలంట? పోరాడాలి. దానికి అలవాటు పడ్డారు వాళ్ళు. యుద్ధాలు చేయడానికి అలవాటు పడ్డారు. నీవు నీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళతో పాటు కలిపి మీ ఇద్దరు ఎలా తయారవ్వాలంటే ఒక పోరాట పట్టింపు కలిగిన వ్యక్తుల్లాగా తయారవ్వాలి, పోరాడే వ్యక్తుల్లాగా తయారవ్వాలి. యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తే ఇద్దరు కలిసి వెళ్ళి దురాత్మలను చీల్చి చెండాడి ప్రార్థనలో కోల్పోయిన ఆత్మలను మరలా తిరిగి సంపాదించగలగాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఈరోజు సంఘాల్లో, సంఘ కాపరులు కూడా, క్షమించాలని ఈ మాట అన్నాను, సంఘ కాపరులు కూడా సొదొమ రాజులాగా చేతులెత్తేశారు. సంఘాన్ని దుష్టుడు ఈడ్చికెళ్ళిపోతుంటే కదా, అవునా కాదండి? సంఘాన్ని దుష్టుడు లోకంలోకి, లోకాశంలోకి, శరీరాశంలోకి, ఈ లోక సంబంధమైన విషయాల్లోకి ఈడ్చికెళ్ళిపోతుంటే చేతులు ఎత్తేసేసి మౌనంగా కూర్చున్న సేవకులు లేరా? సొదొమ రోజుల్లాగా వాళ్ళు చేతగాని వారిలాగా ప్రవర్తిస్తుంటే మీరేం చేయాలి తెలుసా? విశ్వాసి అబ్రహాము, నువ్వు కూడా ఒక విశ్వాసిలాగా పౌరుషం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు నీ కుటుంబంలో వాళ్ళు కానీ, రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, నీ సంఘంలో ఉన్న వారి కోసం పోరాడి వారిని మరలా తిరిగి దేవుని కొరకు సంపాదించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి రోషం కలిగిన వ్యక్తుల్లాగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్లుడి చెప్తా కూడా మాట్లాడదంటే పోయినట్టు చేస్తామా లేదని ఆలోచిస్తున్నారండి. చెయ్యాలా వద్దని ఆలోచిస్తున్నారా? ఎందుకు వచ్చింది నేను అనుకుంటున్నారా? మరి అల్లుడు ఎందుకు చెప్పలా? ఎందుకు ఏకీభవించలా? ఆలోచిస్తున్నారు. సరే, ఆలోచించి వచ్చేవారని చెప్తాం. సరేనా? వచ్చేవారు మళ్ళీ మాస్టర్ గారు మళ్ళీ ఇదే వాక్యం చెప్పండి అంటారండి. అప్పుడు చెప్తాం అల్లుడు అని ప్రతిసారి అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోషం కలిగిన వారంగా ఉండాలి. ఇక రెండోదిగా సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యం. చాలండి. ఇప్పుడు ఈ సన్నివేశం ఎక్కడండి? ఏలా లోయలోనేగా. దావీదు గొలియాతు యుద్ధ సందర్భమేగా. గొలియాతుతో దావీదు మాట్లాడుతున్న మాటలేగా ఇవి. ఇప్పుడు నేను అంటాను, ఆ గొలియాతు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? 40 రోజుల నుంచి ఇదే గోల, ఏలా లోయలో గోల చేస్తున్నాడు. వాడు చేస్తున్న గోలని తెలుసా? మీలో ఎవడైనా ఒక్క మగాడు ఉంటే వాడిని పంపించండి, నేను మా వాళ్ళందరి తరఫున వస్తా. మీరు పంపించిన వ్యక్తి నేను యుద్ధం చేసుకుంటాం. మీరందరూ ఎందుకు యుద్ధం చేయటం? మా వాళ్ళు ఎందుకు యుద్ధం చేయటం? ఓకేనా? మీలో ఎవరు నష్టపోవద్దు, మాలో ఎవరు నష్టపోవద్దు. ఒకవేళ మీరు పంపించినోడు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అవుతారు, నేనే ఓడిపోతే మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు. మీలో ఒక్క మగవాడు ఉంటే రండి అన్నాడు. గివ్ మీ ఏ మ్యాన్, ఇంగ్లీష్లో. మీలో ఒక మగాడు. ఇప్పుడు మగాడు అంటే మగతనాన్ని చూపించిన వాడేగా. మగతనం చూపించడం అంటే ఏంటి? ఏమని చెప్పా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవద్దురండి. యాకోబు ప్రార్థన. మగసిరి కలిగి మగతనం చూపించాలంటే ఎక్కడ చూపించాలి? అది అక్కడంటే అది యుద్ధ భూమి, అది వేరే విషయం. అది సాదృశ్యకంగా ఛాయారూపం. ఇప్పుడు ఇక్కడ యుద్ధ భూమి, మన ప్రార్థనా గది, మన శత్రువు అపవాది. ఇప్పుడు వాడితో యుద్ధం చేయాలి, అవునా కాదండి? దానికి ఎవడు కావాలంటున్నాడు? రే మీరు ఎంతమంది ఉందిరా, ఒక్క మగవాడు ఉంటారండి, చూసుకుందాం. ఒక్క మగవాడు చాలన్నాడు. అంటే అర్థం ఏంటి? మీలో ఒక్క ప్రార్థన పడి ఉంటే రండ్రా బాబు అంటున్నాడు. ప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుని బట్టి పట్టణం మొత్తాన్ని కాపాడుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఒక్కడు చాలండి, గుంపులు ఎందుకు, వందలు ఎందుకు, ఒక్కడు చాలు. పట్టణానికి ఒక్కడు చాలు. పట్టణానికి ఎంతమంది కావాలి? కుటుంబానికి ఎంతమంది కావాలి? సంఘానికి ఒక కుటుంబం ఉన్నదా, ఒకడున్నాడు సంఘాన్ని నిలబెట్టేస్తాడు. అలాంటి ఒక పౌరుషం కలిగిన, రోషం కలిగిన భక్తి మీరు చేయగలగాల. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. ఇప్పుడు వాడు యానాలో ఇలా ఆ విధంగా గోల్ చేస్తుంటే ఎవడైనా మగవాడిని పంపించడం అంటే అసలు వాస్తవానికి ఎవరు వెళ్ళాలండి? మీరు చెప్పాలి. వాస్తవానికి ఎవరు వెళ్ళాలి? సౌలు వెళ్ళాలి. సౌలేగా రాజు అప్పుడు సౌలు వెళ్ళాలి. మనోడు సైలెంట్కి వెళ్ళిపోయాడు, గదిలోకి వెళ్ళిపోయి ఎవరికైనా చాటింపు వేయండి, ఎవడైనా ఒకడెళ్ళి ఆడిని చంపితే ఆడికి బహుమానం ఇస్తాం, రాజ్యంలో సగం ఇస్తాం, నా కూతురు నుంచి పెళ్లి చేస్తాం అని బహుమతులు ప్రకటించాడు. నీకు అర్థమైందా? ఆ బహుమతిని మనోడు వచ్చాడు, ఆ మాట విన్నాడు, ఏం చేస్తానని అన్నాడు. సరే, అదే వేరే విషయం. అసలు యుద్ధం చేయాల్సింది ఎవడు? ఎక్కడికి వెళ్ళాడు? చాటును దాక్కున్నాడు, గుడారంలో దాక్కున్నాడు. దాక్కుని కిటికీలోని చూస్తున్నాడు, అడిచి గోల్ చేస్తుంటే వచ్చాడు. మళ్ళీ ఓకే కాసేపు బాగా వెళ్ళిపోతుండే, ఎరా మీరు ఎవరు లేరా, ఇక్కడ వెళ్ళి ఆయన యుద్ధం చేయండి రా, ఆయన గెలవండి, సగం రాజ్యం ఇచ్చేస్తా. ఆ రాజ్యం నీదా? దేవుడు నీకు ఇచ్చాడు. నీకేమి చేతగానడు అయినా, నీకేమి పెద్ద క్వాలిఫికేషన్ ఏమి లేకపోయినా దేవుడు నీకు ఇస్తే ఈ పోటుగాడు అంటాడు, ఆడిచ్చాడురా, ఆడి మీద మీరు గెలిస్తే ఆడికి సగం రాజ్యం ఇచ్చేస్తా, నా కూతురుని ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. ఇంతకేమో చేత కాకుండా చేతులు ఎత్తేసాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? చాటుకి వెళ్ళి చాటింపు వేయించాడు. చాటుకి వెళ్ళి ఏం చేశాడండి? చాటింపు వేయించాడు. ఎవడైనా ఒకడెళ్ళి కూడా ఎత్తుని చంపేస్తే వాడికి నా రాజ్యంలో సగం ఇచ్చేస్తా, నా కూతురు నుంచి పెళ్లి చేసేస్తా. ఓరని చాటింపు మండిపోను, యుద్ధం చేసినాడు. చాటింపు ఏంటి ఏంట్రా? చాటికి వెళ్ళిపోవడం ఏంటి? ఏమి లేదు, పౌరుషం లేదు, రోషం లేదు, ఒక కసి లేదు. ఛై, దేవుడిని ప్రజలమైన మమ్మల్ని తిరస్కరించడానికి అసలు వాడు ఎంతటోడు? దేవుడు కదా మా పక్షాన్ని యుద్ధం చేసేది అని రోషం రావాలిగా, పౌరుషం రావాలిగా. నువ్వు యుద్ధ భూమిలో నుంచుంటే యుద్ధం చేసేది ఆయన. యుద్ధ భూమిలోకి వెళ్ళిపోకుండా ఓ ప్రభువా మరి నేను ఇక్కడి నుంచి యుద్ధ భూమిలోకి వెళ్ళమంటే కష్టం, నువ్వే వెళ్ళి యుద్ధం చేసేసే చేయడు. నువ్వు ప్రార్థనా గదిలో కూర్చుని ప్రార్థన చేయి, ఆయన కార్యం చేసేస్తాడు. దావీదు ఏం చేశాడండి? యుద్ధ భూమిలోకి వెళ్ళాడు, మాటకు మాట మొదలెట్టాడు. ఏమంటే రోషంగా పౌరుషంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? ఇటు నుంచి ఒక రాయి వేసాడు, ఆడు ముందుకు పడ్డాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు యుద్ధం చేసింది ఎవడో? ఏసయ్యా. వెనక నుంచి ఒకటి ఎత్తే ముందుకు పడ్డాడు. డెప్ప ఎగిరిపోయింది అండి ఒక్క దెబ్బకి. దీన్ని డెప్పగా అంటారండి. రాయి ఈ ఫోర్స్ని ఇక్కడ తగిలింది, నుదుటిని తగిలింది. రాయి తగిలిన ఫోర్స్కి మనిషి వెనక్కబడాలి. ఏదన్నా వచ్చి ఇలా కుదిరితే ఇట్లా వెనక్కి వెళ్తాం, ముందుకు పడతాం అమ్మా. ఇటు కుదిరితే ముందు పడతాం ఎవడన్నా. వాడు ముందుకు పడ్డాడు, బోర్లో పడ్డాడు. బోర్లు అంటే ముందుకేగా. ఎందుకు పడ్డాడు? రాయి తగిలే సమయానికి వెనక నుంచి దెబ్బ పగల కొట్టాడు యేసయ్య. దెబ్బ ఎగిరిపోయింది అడిగి, దెబ్బ పడ్డాడు, మళ్ళీ లెగల. చిన్న మెతుకు చితికిపోయాడు ఒక దెబ్బకి అడిగి, మళ్ళీ లెగల. ఈలోకి వచ్చాడు, కత్తి తీసుకున్నాడు, ఆడు తల నెలకి చేసాడు, కత్తి ఒక చేత్తో తల ఒక చేత్తో పట్టుకుని వచ్చేస్తున్నాడు. నీకు అర్థమైందా? అంటే చాటుకెళ్ళిపోయి చాటింపేసే, మీలో ఎవడనుంటే చెయ్యండి అని చాటింపేసే ఒక చేతగాని వ్యక్తిలాగా ఉంటావు. దావీదులాగా రోషం కలిగి పౌరుషం కలిగి యుద్ధ భూమిలో నిలబడి విజయోత్సవంతో ఊరేగించబడ్డానికి సిద్ధపడతావో నీ ఇష్టం. నీకు అర్థమైంది? ఇప్పుడు నీ కుటుంబంలో ఎందుకు ఇంత సమస్యలు? కారణం ఇప్పుడు ఎవరు చెప్పండి? నీలో ఏం లేదు, నీలో రోషం లేదు, ఒక పౌరుషం లేదు, ఒక పట్టుదల లేదు. నీ పాటికి నీవు, వాళ్ళ పాటికి వాడు. వాడేమో వచ్చి కదర్లోయం రాజులాగా మొత్తం అందరినీ ఈడ్చుకుపోతుంటే చూసి ఏం చేస్తాం అని సొదొమ రాజులాగా అబ్రాహాంలాగా పోరాడొద్దా? సంపాదించొద్దా? మళ్ళీ కోల్పోయిన ఆత్మలని కూడా తిరిగి తీసుకురావద్దా? ఉండాలా? పౌరుషం ఉండాలా వద్దండి? ఒక రోషం ఉండాలా వద్దా? కసి ఉండాలా వద్దా? దేవునికి స్తోత్రం. అదేంటండి, దేవుని నామం మహిమపరచబడ్డానికి నువ్వు ఎలా బ్రతకాలి? ఒక రోషం కలిగిన వ్యక్తిలా బ్రతకాలి. ఎలా మీ క్రైస్తవులు అందరూ మేము చేసినట్టు చేయట్లేదా అంటారు. వేరే వాళ్ళని చూసేవేమో, నన్ను చూడు, నా జీవితం చూడు,
నా ప్రవర్తన చూడు, నా నడవడిక చూడు అని ఒక రోషంతో కలిగి స్టేట్మెంట్ ఇవ్వగలవా నువ్వు? ఇవ్వగలవా? దేవుని నామం అన్య జనులలో మీ వల్లే అవమానించబడుతుంది అన్న స్టేట్మెంట్ని నువ్వు కొట్టివేయగలవా? అలాంటి కసి, అలాంటి రోషం ఉందా నీలో? అదేమన్నాడు వచ్చి, మీరేం దేవుని ప్రజలురా, ఒక్క రాలేకపోతున్నాడు రా మీలో అని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు వాడు. అప్పుడు వచ్చి దేవుని నామాన్ని గణపరిచింది ఎవరండి? ఇశ్రాయేలులో దేవుడు కార్యాలు చేస్తాడు అని ఈరోజు మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు అన్నాడు. అక్కడ ఆ స్టేట్మెంట్ కిందకి వెళ్తే ఉంటుంది, ఆ మాట కిందకి వెళ్తే ఇశ్రాయేలీలో ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారమును ఆకాశ పక్షులకు భూమి మృగములకు ఇత్తును. వచనం ఎంత అండి? అది 46 ఉందమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంట్రా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేవుడిని అవమానపరుస్తున్నావు నువ్వు? దేవుని కోసం రోషంగా నిలబడి ఇశ్రాయేలీల దేవుణ్ణి ఈరోజు నేను మహిమపరుస్తా. నా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఈరోజు అందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రపంచం అంతా చెప్పుకుంటారు అని ఒక రోషం కలిగి, పౌరుషం కలిగి కార్యం చేసేయడం లేదా? యుద్ధం చేసేయడం లేదా? మరి నీకుందా పౌరుషం? నీకుందా రోషం? మిగిలిన వారి మధ్య దేవుని నామాన్ని గణపరచగలిగిన, మహిమపరచగలిగిన రోషము, కసి నీలో ఉందా? పౌరుషం ఉందా అని అడుగుతున్నాను నేను. ఆ మనిషిని మాత్రం ఏమనండి, ఆ మనిషి దేవుని బిడ్డ, ఆ మనిషి ప్రవర్తనలో ఏమాత్రం తప్పు ఉండదని నిన్ను బట్టి ఎవరైనా చెప్పగలరా? దేవుని వాక్యం కోసం నిలబడిపోవాలి. దేనికోసం అండి? దేవుని మాట కోసం నిలబడిపోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేనికోసం నిలబడిపోయారండి? దేవుడు ఇలా చేయొద్దు అన్నాడు, నేను చెయ్యి. ఏం చేయొద్దు అన్నాడు? ఏ బొమ్మకు పడితే ఆ బొమ్మకి మిమ్మల్ని మొక్కొద్దు అన్నాడు, ఆయనకి మాత్రమే మొక్కమన్నాడు. దానికి వాళ్ళు ఇప్పుడు ఆ మాట చెప్పినందుకు, ఆ పని చెయ్యనందుకు ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏంటండి? అగ్నిలో కాల్చబట్టం. ప్రాణం పోయిన పర్వాలా, ప్రాణం పోయిన పర్వాలా, దేవుని మాటను జవదాటం, వాక్యాన్ని పాటించటంలో ప్రాణం పోయిన పర్వాలేదు తప్ప వాక్యాన్ని జవదాటకూడదు. ఎన్నిసార్లు మనం జవదాటుంటాం? ఇది మన ప్రాణం మీదకి రాలా, అయినా వాక్యాన్ని ఎన్నిసార్లు జవదాటాం, ఎన్నిసార్లు విడిచిపెట్టేసాం, ఎన్నిసార్లు పెడతలో పెట్టేసాం. వాక్యం అలా చెప్తారులే పాస్టర్లు, మళ్ళీ మనం ఏం చేద్దాం. ఎన్నిసార్లు చేసావు? వాక్యం కోసం నిలబడగలవా నువ్వు? ఉందా నీలో పౌరుషం? ఉందా నీలో రోషం? నువ్వే కనుక నిజమైన రోషం కలిగిన, పౌరుషం కలిగిన క్రైస్తవులు అయితే వాక్యాన్ని పాటించడంలో చూపించు నీ పౌరుషం, నీ రోషం, నీ కసే. దానిలో ఏం చేశాడండి? తినే తిండి విషయంలో కూడా దేవుని ఆజ్ఞని మీరేడా? దేవుడు ఫలానా పదార్థములు తినకూడదని చెప్పాడు, విగ్రహార్పితమైనది ఏది తినొద్దు అన్నాడు. అది రాజుగారి భోజనం అయితే దిగొచ్చిందా? నేను బానిసనైతే అయితే ఏంటి? ఒరే నువ్వు ఇప్పుడు రాజుగారు పంపిన భోజనం తినకపోతే చంపేస్తాడు, ఆయన కోపం వస్తే చచ్చిపోతామండి. దేవుడు చెప్పిన మాట మాత్రం జవదాటం. అన్నారు లేదండి? అన్నారు లేదా? దేవుని వాక్యం కోసం, దేవుని మాట కోసం పౌరుషంగా, రోషంగా ప్రాణాలు తెగించి నిలబడిన క్రైస్తవులు లేరా? నిలబడిన పరిశుద్ధులు లేరా? నిలబడిన భక్తులు లేరా? మరి నువ్వు నేను ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఆ రోషం, ఆ కసి, ఆ పౌరుషం ఎప్పుడో చచ్చిపోయినాయి కాబట్టి ఈ లోక సంబంధమైన రోషం, లోక సంబంధమైన పౌరుషం, లోక సంబంధమైన కసి మాత్రం బాగా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పౌరుషం, ఆత్మ సంబంధమైన కసి, రోషం ఎప్పుడో చచ్చిపోయి చలారిపోయాం. చలారిపోదా? మొత్తగా ఏమన్నాడు? ప్రధానమంత్రి వెళ్తున్నాడు, అందరూ సాగిలి పడి నమస్కారం చేస్తున్నారు, వీడేమో గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాడు. 2-3 సార్లు చూసి వాడికి కోపం వచ్చేసింది. ఎవడో కనుక్కోండిరా అంటే, వాళ్ళు యూదులు అండి, వాళ్ళ దేవుడికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయరు, నీకెందుకు చేస్తారు అంటే,
అయితే నేను ప్రధానమంత్రి ఇక్కడ, నువ్వు ప్రధానమంత్రి ఏంట్రా బాబు, నీకు ఆ మంత్రి పదవి ఇచ్చింది ఎవరు? నా దేవుడు అనే రకం ఈ రకం. పదవులు అధికారాలు అన్నీ కూడా ఎవరిస్తారని చెప్పాడు దేవుడు? దేవుడు నేను ఇస్తానని చెప్పాడు. ఒకరిని అధికారంలో ఉంచాలన్నా అధికారంలో తీసేయాలన్నా ఆయన నిర్ణయం. అక్కడ నేను ఇక్కడ ఎన్ని చేసినా వేస్టే. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు ఆ సీట్ రాదు. ఏ కోట్లు ఖర్చు పెట్టకపోయినా నీకు ఆ సీట్ వచ్చేస్తుంది. కారణం ఏంటి? ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు, వద్దు అనుకుంటే ఇవ్వడు. అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అర్థమైందండి? వాక్యాన్ని నా దేవుడు ఈ విధంగా చేయొద్దు అన్నట్టు నేను చేయను. దానికి అనుభవించాల్సినటువంటి పర్యవసానం ఏంటి? తను మాత్రమే కాదు, ఇంతకుముందు శద్రకు మెషకు అబేద్నెగోలు అయితే వాళ్ళ ముగ్గురినే చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ముగ్గురే చచ్చిపోతారు. దానియేలు శద్రకు మెషకు అబేద్నెగో మాత్రం చనిపోతారు, నలుగురే. ఇప్పుడు ఇక్కడ ఏంటి? మొర్దెకై విషయంలో ఏంటి పరిస్థితి? తన కుటుంబం కాదు, అసలు మొత్తం దేవుని బిడ్డలందరినీ, ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళ 127 దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ చంపేయాలని ఒక శాసనం పుట్టించాడు. మీరు ఆలోచించారు ఈ విషయాన్ని? ఇప్పుడు వాక్యాన్ని పాటించినందుకు ఎంతమందికి ప్రమాదం వచ్చింది? మొత్తం 127 దేశాల్లో ఉన్న క్రైస్తవులందరికీ ప్రమాదం వచ్చింది. దేనికి? వాక్యాన్ని పాటించినందుకు, వాక్యానికి నిలబడినందుకు, వాక్యం కోసం నిలబడి ప్రవర్తిస్తున్నందుకు. అయినా సంఖ్యరా? బెదిరేరా? పోతే మొత్తం పోతాం. అయినా ఉపవాస ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తమై మా ప్రాణాలు పోవటమే దేవుని చిత్తం అయితే నో ప్రాబ్లం. సంతోషంగా మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం తప్ప దేవుని వాక్యాన్ని మేరమనే ఒక కసి, ఒక రోషం కలిగి బతికేనా లేదండి? మరి నువ్వు నేను ఎందుకు బతకలేకపోతున్నావు? ఆ కసి, ఆ రోషం, ఆ పౌరుషం ఎప్పుడో చచ్చిపోయాయి. దేవుని బిడ్డలారా, పౌరుషం కలిగిన క్రైస్తవులాగా ఉంటారా? రోషం కలిగి జీవిస్తారా? పౌరుషం దేని మీద చూపిస్తారు? ఎవరి శరీరం? అది. ఇంకా దేంట్లో పౌరుషం చూపిస్తారు? నీ ఆత్మను ఎత్తుకెళ్ళిపోయాడే మీ ఇంట్లో వాళ్ళని, వాడి మీద పౌరుషం చూపించి ప్రార్థనా గదిలో యుద్ధం చేస్తారా? ఇంకెవరి మీద చూపిస్తారు పౌరుషం? దేవుని నామాన్ని అన్యజనుల్లో మహిమకరంగా, ఘనకరంగా ప్రచురము చేయ నిమిత్తం పౌరుషంగా జీవిస్తారా? అది మీ మాట, మీ ప్రవర్తన, మీ వేషధారణ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పౌరుషం కలిగి జీవిస్తారా? చెప్పలేంటమ్మా. దేవుని వాక్యం కోసం ప్రాణం పోయిన పర్లేదు వాక్యాన్ని జవదాటం అని నిలబడతారా? మాట ఇవ్వడం కాదు, రేపు పొద్దున నీ పెళ్లి విషయంలో అయినా ఏ విషయంలో అయినా నేను చెప్పినట్టు చేయాలా? నేను ఎవరు చెప్పినట్టు చేయాలి? వాక్యం చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. నా సొంతం కాదు, వాక్య ప్రకారం చేస్తావా? నిజమే? లోపడతావా? దేవునికి స్తోత్రం. పౌరుషం ఉండాలి నీళ్ళు. ఏమ్మా నువ్వు చేస్తావా? మళ్ళా ఇంకోళ్ళు దిగుతున్నారు బయటికి. దిగినప్పుడు ఏం చేస్తావు చూస్తా నేను. దేవుని వాక్యానికి నిలబడిపోవాలా. మనుషులు ఏమనుకున్నా, నీ కష్టంలో ఉంటే వస్తారా వాళ్ళు? నువ్వు బాధలో ఉంటే వస్తారా? నువ్వు ఇరుకులో ఉంటే వస్తారా? నీకు డబ్బులు ఏమైనా అవసరం అయితే వస్తారా? నీ పిల్లలకి ఏమైనా అవసరం అయితే వస్తారా? మరి వాళ్ళ కోసం నిన్ను బతికేది, నిన్ను ఆదరించేది, నిన్ను బతికించేది, నీకు నెమ్మదినిచ్చేది, నీ కుటుంబాన్ని మరలా తిరిగి కట్టగలిగేది ఎవరు? దేవుడు ఒక్కడే. కనుక దేవుని మాటకు నువ్వు లోబడాలా. నువ్వు దేవుని మాటకు లోబడితే మిగతా వాళ్ళందరూ నీకు లోబడేటట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతలాగా నేను హెచ్చిస్తాడు ఎవరినైనా. దేవుని కోసం రోషం కలిగి జీవిద్దామా? పౌరుషం కలిగి జీవిద్దామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.